ట్రంప్ పై కాల్పులు, చెవి విభాగం నుంచి దూసుకెళ్లిన తుపాకీ తూట. వామ్మో, త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. పెన్సిల్వేనియా రాష్ట్ర ఎన్నికల సభలో హఠాత్ పరిణామం. సభకు హాజరైన వారిలో ఒకరు మృతి. ముష్కరుడిని తుదుముట్టించిన బలగాలు. ట్రంప్తో మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకున్న బైడెన్. అమెరికాలో హింసకు తావు లేదని ఉద్ఘాటన. ఘటనను ఖండించిన ప్రపంచ దేశాలు. మరి ట్రంప్ మీద దాడి చేసిండ్రంటే అమెరికాలో అంత సెక్యూరిటీ, వాళ్ళంత టెక్నాలజీ మధ్యలో ట్రంప్ మాట్లాడుతూ ఉంటే తుపాకీ తూట డుమ్ డుమ్ అని వెళ్ళింది. అంత టెక్నాలజీ ఉండి అంతమంది ఉండి ట్రంప్ మీద దాడి చేయాల్సినటువంటి అవసరం ఏంది? అక్కడ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ట్రంప్ గారు వెళ్ళారు. అంటే అక్కడే ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంటే వాళ్ళ టెక్నాలజీతో పోల్చుకుంటే మన టెక్నాలజీ చాలా తక్కువ. వీళ్ళ సెక్యూరిటీ మరి వీళ్ళు ఇవన్నీ చేస్తా పోతా ఉంటే మరి ఏమవుతుందో ఏందో అర్థమవుతలేదు. చాలా బాధాకరం, నమ్మశక్యంగా లేదు. ఇలాంటి చర్య మన దేశంలో జరగడం నమ్మశక్యంగా లేదు. కాల్పుల శబ్దాలు వినగానే ఏదో జరుగుతోందని అర్థమైంది. నా కుడి చెవి విభాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్ళింది. చాలా రక్తం కారింది. ఘటనపై వేగంగా స్పందించినందుకు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు ధన్యవాదాలు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో దుండగుడి కాల్పులు. ఘటన అనంతరం డొనాల్డ్ ట్రంప్ చుట్టూ రక్షణ వలయంగా నిల్చున్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు. ట్రంప్ గారికి ఎన్ని తెలివితేటలు చూడండి. చౌపక్కన ఏదో బుల్లెట్ శబ్దం వస్తుందని చెప్పి ఇట్లా తప్పించుకున్నాడు. నిజంగా చాలా బాధాకరం. ఎన్నడూ అమెరికాలో ఇట్లాంటి కాల్పులు జరగలే. మరి ఎందుకు జరిగిందో, మరి ఎవరు చేయించారో, అక్కడ ఎలక్షన్స్లో ప్రచారంలో ఎవరైనా శత్రువులు చేయించారా, లేకపోతే ట్రంప్ గెలవబోతున్నాడని చెప్పా, లేకపోతే ఇన్ఫియారిటీ కాంప్లెక్స్తోనా, లేకపోతే ఏందో తెలియదు. మరి ఎవరిదో మరి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. నేను రేవంత్ రెడ్డి గారికి ఒక సలహా ఇస్తా, ప్లీజ్ పాటించండి. మీ ఇష్టం. మీరు ఎవడోనో కండవాలు వేసి జాయిన్ చేసుకుంటారు కదా, ఈ ఆస్పిరెంట్స్ అందరినీ కూడా కండవాలు వేసుకొని జాయిన్ చేసుకోండి. మీ పార్టీలో జాయిన్ చేసుకొని ఇంత జీతం ఇవ్వండి, దానికి ఇన్సెంటివ్ ఇవ్వండి. రేవంత్ రెడ్డి సోషల్ మీడియా టీం ఎట్లయితే పనిచేస్తుందో, రేవంత్ రెడ్డి గ్రూప్ 2 గ్రూప్ 3 ఆస్పిరెంట్ టీం, కాంగ్రెస్ గ్రూప్ 2 గ్రూప్ 3 ఆస్పిరెంట్ కమిటీ అధ్యక్షులుగా ఎవరైతే నిరుద్యోగ లీడర్లు ఉన్నారో వాళ్ళు ఉంటారు. బల్మూరి వెంకట్ మాత్రం పెట్టకండి, మళ్ళీ అక్కడ కూడా చిచ్చులు పెడతారు. ప్లీజ్ దయచేసి దండం పెడతా. అండ్ అట్లనే కాంగ్రెస్ కోర్ కమిటీ, డిఎస్సి ఆస్పిరెంట్స్ కమిటీ, దానికి చైర్మన్ కూడా మీ ఇష్టం. దానికి ఒక మా సామా రామ్మోహన్ రెడ్డి గారిని ఎట్లనైతే సోషల్ మీడియా చైర్మన్ చేసిరో గట్లనే ఈ కమిటీ పెట్టేసి దీనికో చైర్మన్ ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఏం చేస్తారు, మొత్తం మెంబర్లను తీసుకోండి. వీళ్ళందరూ కోర్ కమిటీ మెంబర్స్ తీసుకొని ఎక్కడెక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అని చెప్పండి. చెప్పి వాళ్ళకి నెలకింత జీతం ఇన్సెంటివ్ ఇవ్వండి, ప్రాబ్లమ్ సాల్వ్. ఆ ఎమ్మెల్యే ఏం తెలివిలేని ఆ తెలివి తక్క దద్దమ్మ ఎమ్మెల్యేలని పార్టీలకు తీసుకోవడం కన్నా ఇగో వీళ్ళందరినీ కండువా కప్పి కోర్ కమిటీ కొత్త కమిటీ వేసి ఆ కమిటీకి చైర్మన్లను చేసి మెంబర్లకి ఇంత జీతం, చైర్మన్కి ఇంత జీతం అని చెప్పి ఇన్సెంటివ్స్ గవర్నమెంట్కి ఏ జీతం అయితే ఇస్తారో వీళ్ళకు కూడా గదే జీతం ఇచ్చేసి వాళ్ళని మంచిగా మీరు చూసుకుంటే వాళ్ళ తెలివితేటలన్నీ కూడా మీకు మంచిగా పనికొస్తాయి అభివృద్ధికి. ఇది కూడా వద్దయితే వాళ్ళకి పోస్ట్పోన్ చేయండి, లేకపోతే గిదన్నా చేయండి. ఇదన్నా చేసి పుణ్యం కట్టుకోండి. మీ కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ పెరుగుతారు. ఇంకా మళ్ళీ అది కూడా చేయరు, భయం. మళ్ళీ ఎక్కడ నాకంటే తెలివైన వాడు వస్తాడో మళ్ళీ నా సీట్కి ఎసరు పడుతుందని భయం రాజకీయ నాయకులకి.